జై శ్రీరామ్, జై బజరంగ బలి హనుమాన్కి, జై బజరంగ బలి హనుమాన్కి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. 68వ వారం హనుమాన్ చాలీసలో పారాయణంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు నా యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. చూడండి, మనం ఏమి చేసినా ఈ సమాజం ఏదో ఒకటి అంటనే ఉంటది. ఏమన్నా చెయ్యి, సమాజం ఒకటి అంటనే ఉంటది. చూడండి, ఎవరన్నా చిన్నగా బుడ్డగా ఉన్నారంటే వీడు బుడ్డగా ఉన్నాడు అంటారు. అంటారా లేదా? అరే వీడు బుడ్డగా ఉన్నారు రా బాయ్ అంటారు. అదే ఒకవేళ ఎత్తున్నాడు అనుకో వీడు కొజ్జోడ్రా పెద్దగా తాడి చెట్లు లాక్కుంటారు అంటారు. చిన్నగా ఉంటే అండ్రి, పెద్దగా ఉంటే అండ్రి. మరి అదే రకంగా నల్లగా ఉన్నాడు అనుకోండి, ఈ నల్ల బొబ్బైండ్ర భయ అంటాడు. అంటారా అన్నారా? అదే ఒక ఎర్రగా ఉంటే వీడు కోతి లేకుండా అంటారు. ఎర్రగుంటే కర్రెగుంటే పాపమే, ఎర్రగుంటే కూడా పాపమే. పొట్టిగుంటే పాపమే, అంటే పొట్టిగుంటే ఓర్వరు, పొడుగుంటే ఓర్వరు, నల్లగుంటే ఓర్వరు, తెల్లగుంటే ఓర్వరు. నీవు ఏది చేసినా ఈ జనం ఓర్వరు. హనుమాన్ దేవుని కాడికి మనం వస్తున్నాం కదా, హనుమాన్ దేవుని కాడికి వస్తే వీళ్ళకి ఎక్కడ పని లేదు, హనుమాన్ దేవుని కాడికి పోతారంట. వీళ్ళకి భక్తి ఎక్కువైందప్ప అంటారు. ఒకవేళ భక్తే చేయలేమనుకో వీనికి దేవుడు ఎరకలేదు, దయ్యం ఎరకలేదు. ఎప్పుడు పనే 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 ఎర్రేరు. వీనికి ఒక్కనాడు ఒక దేవుని కాడికి కోరంటారు. పోకపోతే అంటారు, పోయినా అంటారు, చేసినా అంటారు, చేయకపోయినా అంటారు. అంటే సమాజం అట్లా ఉన్నది. అయితే మనం ఏం చేయాలంటే దీనికి ఎవడన్నా ఏమన్నానని మనకు పెద్దలు ఏం చెప్పిండ్రు, మన ఋషులు ఏం చెప్పినాయి, మన పురాణ గ్రంథాలు ఏం చెప్పినాయి, ఆ పని మనం చేస్తూనే ఉండాలి. అయితే వాడంటాడు, వీడంటాడు, ఓడంటాడు, వీడంటాడు, ఎవడన్నానరా బాయ్, మన పట్టు మనది, మన పట్టుదల మనది, మన గమ్యం మనది. మనం ఏం చేయాలో అది చేయాలి. ఏం నిర్ణయం తీసుకోవాలా నిర్ణయం తీసుకోవాలి. మన పట్టుదల, మన కృషి, మన ప్రయత్నం. ఎవరన్నా ఏమనని మనం దేవుని కాడికి వస్తూనే ఉండాలి. ఇంకా మందిని దోలుకొస్తూనే ఉండాలి, జనాభాను పెంచుతూనే ఉండాలి, మంచిని బోధిస్తూనే ఉండాలి, మంచిని పంచుతూనే ఉండాలి. అది ఒక మన కర్తవ్యంగా మనం తీసుకోవాలి. మరి అట్లా చేయకపోతే ఏమైతుంది అంటే సమాజంలో మార్పు రాదు. మార్పు అనేది ఒకరితోనే స్టార్ట్ అవుతుంది. ఒకరు పోయి ఇద్దరు అవుతారు, ఇద్దరు పోయి ముగ్గురు అవుతారు, ముగ్గురు పోయి నలుగురు అవుతారు, నలుగురు పోయి 10 మంది అవుతారు, 10 మంది పోయి 50 మంది అవుతారు, 50 మంది పోయి 100 మంది అవుతారు, 100 మంది పోయి 1000 మంది అవుతారు. మెల్లమెల్లగా ఊరు మారుతుంది. ఒక్క ఊరు మారితే 4 ఊర్లు మారుతాయి, 4 ఊర్లు మారితే 100 ఊర్లు మారుతాయి, 100 ఊర్లు మారినప్పుడు రాష్ట్రం మారుతుంది, రాష్ట్రం మారినప్పుడు దేశం మారుతుంది. అటువంటి పట్టుదల మనలో ఉండాలి, అటువంటి చైతన్యం మనలో ఉండాలి. మనం అందరం కూడా కంకణబద్ధులమై మనమంతా కూడా ఒక పట్టుదలతో మన పని ఏముందో, మన కర్తవ్యం ఏమిదో మనం చేసుకుంటూనే పోతానే ఉండాలి. మంది మాటలను మనం పట్టించుకోకూడదు. మన లక్ష్యం ఏందో మనం చేసుకుంటూ ఉండాలని ఈ రోజు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.